మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శాలసిద్ధి వెబ్ పోర్టల్లో 2021-22కి సంబంధించి మన పాఠశాలకు సంబంధించి ఎవల్యూషన్ డాష్బోర్డ్లో డేటా మొత్తం ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. దానికి ముందుగా మనం బ్రౌజర్లో మనం గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్లో శాలసిద్ధి.NIEPA అని టైప్ చేస్తే చాలు, మీకు శాలసిద్ధికి సంబంధించిన లాగిన్స్ వస్తాయి. మొట్టమొదటిదే ఇది లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతాం. లేదంటే ఇక్కడ చూడండి శాలసిద్ధి.NIEPA.ac.in దీని లింకు, అదేవిధంగా దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, అదేవిధంగా శాలసిద్ధిలో పూర్తి చేయవలసిన డేటాకు సంబంధించి మొత్తం ఆఫ్లైన్ ఫార్మాట్. అంటే ఇక్కడ చూడండి 6 పేజీల ఆఫ్లైన్ ఫార్మాట్ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ ఫార్మాట్ మనం ఫిల్ చేసుకుని ఉన్నట్లయితే ఈ ఆఫ్లైన్ ఫార్మాట్లో డీటెయిల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మన శాలసిద్ధి లాగిన్ పేజీలో ఆన్లైన్లో కూడా ఇదే విధంగా ఉంటాయి. మనం ముందు ఈ డేటాని ఫిల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ డేటాని డైరెక్ట్గా మనం అక్కడ ఎంటర్ చేసేయచ్చు, కాపీ చేసేసి ఎంటర్ చేసేయచ్చు, ఈజీగా అవుతుందన్నమాట. ఈ ఆఫ్లైన్ డేటా షీట్ కూడా శాలసిద్ధి 2021-22కి సంబంధించి డేటా ఫార్మాట్ కూడా పీడిఎఫ్లో వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదా మన వెబ్సైట్లో కూడా మీరు తీసుకోవచ్చు, GSRinfo www.gsrmax.inలో. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయగానే లేదా ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. మన హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది, శాలసిద్ధి యొక్క హోమ్ పేజ్. ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇట్లా లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ పేజ్ వచ్చినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ దగ్గర మన ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మనకి మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ద్వారా మనం రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం మొత్తం టోటల్గా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియో ఉంది. అక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఈ వీడియో ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి చూసి పాస్వర్డ్ ఎవరైనా మర్చిపోయినట్లయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే శాలసిద్ధి మనం డాష్బోర్డ్లోకి ఎంటర్ అయిపోతాం. మన పాఠశాల డాష్బోర్డ్లోకి ఎంటర్ అయిపోతాం. స్కూల్ ఎవల్యూషన్ డాష్బోర్డ్ అని ఉంటుంది. మనకి టాప్ రైట్లో మన పాఠశాల డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనకి చేంజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మన పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయాలనుకున్న ఈమెయిల్ని మనం టైప్ చేసేయచ్చు ఇక్కడ. అదేవిధంగా మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మనం కావాల్సిన ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ తీసేసి కావాల్సిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ప్రొఫైల్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా. పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి, మనకు ఆల్రెడీ ఉన్న పిన్ని. అలాగే న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది. హోమ్ పేజీలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి గ్రీన్ టిక్ ఉంటే కంప్లీట్ అయిపోయినట్టు, క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రోగ్రెస్లో ఉన్నట్టు, ఇంటూ మార్క్ ఉంటే నాట్ స్టాండర్డ్, ఈ విధంగా గుర్తున్నట్లయితే స్టాప్ గుర్తు నాట్ అప్లికబుల్ అనమాట. ఈ విధంగా మనకి సింబల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి సెక్షన్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ కార్నర్లో మనకి సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ ఏంటంటే చూడండి, ఎవల్యూషన్ స్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ లెర్నర్స్ సెక్షన్ ఉంటుంది. ఈ లెర్నర్స్ సెక్షన్లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. మనకి లెర్నర్స్ ప్రొఫైల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ యాన్యువల్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ అనమాట. అట్లాగే పర్ఫార్మెన్స్ ఇన్ కీ సబ్జెక్ట్స్. తర్వాత టీచర్స్ సంబంధించి 2 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 2 సెక్షన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ నంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ, అదేవిధంగా టీచర్ అటెండెన్స్. తర్వాత స్కూల్ ఎవల్యూషన్ మ్యాట్రిక్స్ అనమాట. ఇది 7 రకాల డొమైన్స్ ఉంటాయి. ఈ డొమైన్స్ ఇన్ఫోలన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. అది మనం లాస్ట్లో మనం ఎండ్ అనమాట, ఎవల్యూషన్ ఎండ్ అనమాట. ఇది ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిపోర్ట్స్లో మనం అన్ని రకాల రిపోర్ట్స్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డేటా ఎంట్రీ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదట లెర్నర్స్ మీద క్లిక్ చేయాలి.
లెర్నర్స్ మీద క్లిక్ చేయగానే మొదట లెర్నర్స్ ప్రొఫైల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తుంది. దానిలో మొట్టమొదట డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఉంటుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే ఏ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం డేటా ఎంట్రీ చేస్తున్నామో ఆ అకాడమిక్ ఇయర్లో ఎస్సీ స్టూడెంట్స్ ఎంతమంది, మన పాఠశాలలో ఎస్టీ ఎంతమంది, అదేవిధంగా ఓబీసీ విద్యార్థులు ఎంతమంది, జనరల్ ఎంతమంది, మైనారిటీ విద్యార్థులు ఎంతమంది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ అడుగుతుంది. ఇది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది అనమాట, 2020-21. ఇక్కడ స్పష్టంగా ఏ అకాడమిక్ ఇయర్ అనేది వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ప్రతి క్లాస్కి బాయ్స్ అటెండెన్స్ రేటు, గర్ల్స్ అటెండెన్స్ రేటు, అదేవిధంగా టోటల్ అటెండెన్స్ రేటు ఎంటర్ చేయవలసి ఉంటుంది. దానికి క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 6th క్లాస్లో మనం బాయ్స్ అటెండెన్స్ రేటు మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయాలంటే మొత్తం మనకి టోటల్ యాన్యువల్ అటెండెన్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, అందరి స్టూడెంట్స్ ఆ సంవత్సరంలో అటెండ్ అయిన డేస్ మనం ఇక్కడ పైన వేస్తాం న్యూమరేటర్లో. ఇక్కడ డినామినేటర్కి వచ్చేసరికి బాయ్స్ క్యాలిక్యులేట్ చేస్తుంటే మనకి బాయ్స్ స్టూడెంట్స్ మనం ఎంటర్ చేస్తాం ఇంటూ తర్వాత యాన్యువల్ ఇన్స్ట్రక్షన్ డేస్, అంటే మనకి ఈ 2020-21 విద్యా సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వర్కింగ్ డేస్ జరిగినాయి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇంటూ 100 వేసి ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే గర్ల్స్ కనుకోండి, గర్ల్స్ స్టూడెంట్స్ వేస్తాం. ఇక్కడ టోటల్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపి మనం ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు సీ ఎగ్జాంపుల్ ఫర్ అటెండెన్స్ రేట్ క్యాలిక్యులేషన్ మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మొత్తం మనకి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి ఈ విధంగా మనం బాయ్స్ అటెండెన్స్ రేట్ అయితేనేమో ఇక్కడ ఈ ఫార్ములాలో తేడా ఏం లేదు. మనకి న్యూమరేట్లో టోటల్ బాయ్స్ చేస్తున్నప్పుడు టోటల్ అటెండెన్స్ ఆఫ్ బాయ్స్ మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంటూ టోటల్ వర్కింగ్ డేస్ వేస్తాం, ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తాం. అదే గర్ల్స్ అయితేనేమో గర్ల్స్ సంబంధించి టోటల్ అనుకోండి, టోటల్ అటెండెన్స్ రేట్ అనుకోండి, మొత్తం బాయ్స్ గర్ల్స్ కలిపి మొత్తం ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు అనేది మనం న్యూమరేటర్లో ఎంటర్ చేస్తాం. డినామినేటర్కి వచ్చేసరికి టోటల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఇంటూ టోటల్ వర్కింగ్ డేస్, తర్వాత టోటల్గా ఈ మొత్తాన్ని ఇంటూ 100 చేస్తే మనకి టోటల్ యాన్యువల్ అటెండెన్స్ రేటు మనకి వస్తుంది. ఇట్లా ప్రతి క్లాస్కి బాయ్స్ అటెండెన్స్ రేటు, గర్ల్స్ అటెండెన్స్ రేటు క్యాలిక్యులేట్ చేసి అదేవిధంగా టోటల్ అటెండెన్స్ రేటు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో బాయ్స్ అటెండెన్స్ రేటు, గర్ల్స్ అటెండెన్స్ రేటు మనం క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయగానే టోటల్ అటెండెన్స్ రేటు ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేషన్ తీసేసుకుంటుంది అనమాట. ఇట్లా కంప్లీట్ అయిపోగానే మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి, యాన్యువల్ ఆర్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం మొత్తం మనకు ఆ సంవత్సరంలో జరిగిన పరీక్షల కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తీసుకుని ఆ క్లాస్లో మొత్తం అన్ని సబ్జెక్టులు అనమాట, అన్ని సబ్జెక్టుల యొక్క మనకి టోటల్ మార్క్స్ తీసుకుని అలాగే విద్యార్థుల మార్కులు ఎంత పొందారు తీసుకుని మనం పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 6th క్లాస్లో 33% లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 33 to 40% లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 91 to 100 ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 6th నుంచి 10th క్లాస్ వరకు మనం క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేస్తాం. మనం ఆల్రెడీ ముందే మాన్యువల్ డేటా ఫామ్లో ఇవన్నీ చేసుకుని ఉంచుతాం. ఇవన్నీ చేసుకుని ఆటోమేటిక్గా ఆ డేటాని ముందు పెట్టుకుని మనం ఇక్కడ ఆన్లైన్లో డైరెక్ట్గా మనం వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇన్ కీ సబ్జెక్ట్స్ యాన్యువల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్లాస్ వైజ్గా ఇక్కడ హై స్కూల్ వాళ్ళకి అయితే 8th, 9th, 10th చూపిస్తుంది, ప్రైమరీ వాళ్ళకి వాళ్ళ క్లాసెస్ చూపిస్తాయి. ఆ క్లాసెస్లో మనకి సబ్జెక్ట్ వైజ్గా టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, దాంట్లో ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ వేయాలి, ఇక్కడ ఎంతమంది కాదు, బి గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, సి గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, డి గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, ఈ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ వేయాలి. ఇక్కడ కన్సిస్టెంట్గా మనకి
తక్కువగా వస్తున్న లో పర్ఫార్మెన్స్ వస్తున్న సబ్జెక్ట్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది వాటి గురించి. ఈ విధంగా అన్ని సబ్జెక్టులలో మనకి ABCDE గ్రేడ్లో ఎంత పర్సంటేజ్లు ఉన్నారనేది మనం డేటా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్లాస్కి ఇట్లా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ఇక్కడ ఏ గ్రేడ్లో అనేది చూడండి ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ గ్రేడ్ అనేది వాడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా B గ్రేడు, C గ్రేడు, అదేవిధంగా D గ్రేడు, E గ్రేడ్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఈ విధంగా మనం గ్రేడ్లు కూడా మనం ముందే మన డేటా షీట్లో ఎంటర్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా మాన్యువల్ డేటా షీట్ ముందు పెట్టుకుని ఇక్కడ ఎంటర్ చేసేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్ అయిన టీచర్స్ ఓపెన్ అయిపోతుంది. ఎందుకని లెర్నర్స్లో 3 సెక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి. తర్వాత ఇప్పుడు టీచర్ ప్రొఫైల్స్లోకి వచ్చేదానికి మనకి నంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ, ఏ కేటగిరీలో ఎంతమంది టీచర్లు ఉన్నారు, కరెంట్ అకాడమిక్ ఇయర్ కూడా 2021, 2022 అంటే మనకి ఏ డేటా ఫిల్ చేస్తున్న ఇయర్ అనమాట. ఇక్కడ ట్రైన్డ్ మేల్లో ట్రైన్డ్ ఎంతమంది, అన్ట్రైన్డ్ ఎంతమంది, తర్వాత ఫిమేల్లో ట్రైన్డ్ ఎంతమంది, అన్ట్రైన్డ్ ఎంతమంది, టోటల్ మనకు ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే టీచర్ అటెండెన్స్ వస్తుంది. ఈ టీచర్ అటెండెన్స్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సంబంధించి మోర్ దెన్ 1 month లీవ్లో ఉన్నవాడు ఎంతమంది అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత అదేవిధంగా 1 week అప్ టు 1 weekలో మనకి ఎంతమంది లీవ్స్ అవైల్ చేస్తున్నారు, 1 week వరకు కంటిన్యూస్గా 2021 అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే టీచర్స్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక స్కూల్ ఎవల్యూషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 7 రకాల డొమైన్స్ ఉంటాయి. ఈ 7 రకాల డొమైన్స్లో ఒక్కొక్క డొమైన్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయవలసి ఉంటుంది, లెవెల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒక్క డొమైన్ మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా డొమైన్లో మనం ఏవే అంశాలు ఉన్నాయనేది మనం లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ డొమైన్ 1లో డొమైన్ 1 ఇన్ఫార్మ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ డొమైన్ 1 అనేది ఎనేబులింగ్ రీసోర్సెస్ ఆఫ్ స్కూల్లో సంబంధించి మనకి ఏ రీసోర్స్ ఉన్నాయి, అవైలబిలిటీ కానీ, ఎడ్యుకేసీ కానీ, యూజబిలిటీ కానీ, మనకి ఏ విధంగా అవైలబిలిటీలో ఎంత మేర ఉన్నాయి అంటే, అదేవిధంగా యూజబిలిటీ ఏ విధంగా ఉంది, ఇక్కడ అవైలబిలిటీ మనకి ఎట్లా లభ్యమవుతున్నాయి, వాటి సమర్థత ఏంటి, యూజబిలిటీ మనకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదనేది మనం లెవెల్ సెలెక్ట్ చేసుకోవటమే. స్కూల్ ప్రిమిసెస్ మనకి అవైలబిలిటీ కానీ దాని సమర్థత కానీ ఏ లెవెల్లో ఉంది, అదేవిధంగా యూజబిలిటీ ఎలా ఉంది ఇక్కడ, అదేవిధంగా తర్వాత ప్రయారిటీ ఇక్కడ మనం ఏ ఏరియా ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు స్కూల్ ప్రిమిసెస్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలనుకోండి హైమ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. మీడియంగా ఇంప్రూవ్ చేయాల్సి ఉందనుకోండి మీడియం అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువగా మనకి చాలా తక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకోండి అక్కడ అవసరం లేదనుకోండి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా మన ప్రతి సెక్షన్లోనూ వాటి లెవెల్ని అవైలబిలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా లభ్యత మరియు వాటి సమర్థతను బట్టి లెవెల్ సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా క్వాలిటీను ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉన్నాయనే విధంగా లెవెల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఏరియా మనకి అది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ అండ్ అదర్ రూమ్స్ అనుకోండి, ఇది ఎంత తక్కువ మనకి ఇంప్రూవ్మెంట్ చేయాలా, మధ్యస్థంగా ఇంప్రూవ్మెంట్ చేయాలా, ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా ఈ విధంగా ప్రతి సెక్షన్ని ఈ డొమైన్ 1లో ఉన్న అన్నిటినీ మనం లెవెల్ మనం సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా ఏరియా ఇంప్రూవ్మెంట్ అనేది ప్రయారిటైజ్ కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ డొమైన్ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ డొమైన్ వస్తుంది. ఆ నెక్స్ట్ డొమైన్ ఏంటి మనకి డొమైన్ 2. ఇక్కడ ఈ డొమైన్ 2 ఏంటిది టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ కోర్ స్టాండర్డ్స్ అనమాట. మనకి టీచర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నర్స్, టీచర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నర్స్ని మనకి లెర్నర్స్ అంటే ఏంటి అభ్యాసకులు మన విద్యార్థులు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు లెవెల్ 1లోనా, లెవెల్ 2లో, లెవెల్ 3లోనా. ఇక్కడ మనకి అర్థం చేసుకునే విషయాల్లో మనం ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే హై, తక్కువ అయితే లో, మధ్యస్థంగా అయితే మీడియం. అదేవిధంగా సబ్జెక్ట్ అండ్ పెడగోగల్ నాలెడ్జ్ ఆఫ్ టీచర్స్కి ఈ సబ్జెక్ట్ మీద కానీ కంటెంట్ మీద కానీ
టీచింగ్ మెథడ్స్, పెడగోగికల్ అండ్ టీచింగ్ మెథడ్స్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంది, లెవెల్ 1లో ఉన్నారు, లెవెల్ 2నా, లెవెల్ 3నా, అదే విధంగా మనం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన ఏ విధంగా ఉంది, లోలో ఉన్నారా, లో తక్కువ చాలా, మీడియంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, హైగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా. అదేవిధంగా ప్లానింగ్ ఫర్ టీచింగ్, ఎనేబులింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా వాళ్ళు సాధ్యపడేటట్లు చేస్తున్నారు టీచర్స్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, క్లాస్ మేనేజ్మెంట్, లెర్నర్స్ అసెస్మెంట్, యూటిలైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, టీచర్స్ రిఫ్లెక్షన్ ఆన్ దేర్ ఓన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్. ఈ విధంగా ప్రతి సెక్షన్లో మనం లెవెల్ సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన విధానాన్ని మనం లోనా, మీడియమా, హై సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ డొమైన్లోకి ఎంటర్ అవుతాం. డొమైన్ 3లో మనకి లెర్నర్స్ ప్రోగ్రెస్, అటైన్మెంట్ అండ్ డెవలప్మెంట్, విద్యార్థి లెర్నర్స్ అంటే ఇక్కడ అభ్యాసకులు మనకి స్టూడెంట్స్ అనమాట, వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉంది, తర్వాత పార్టిసిపేషన్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, పర్సనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, లెర్నర్స్ అటైన్మెంట్ ఎలా ఉంది, అంటే వాళ్ళు అనుకున్న స్టాండర్డ్స్లో వాళ్ళ సాధన ఏ విధంగా ఉంది. ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనుకుంటే హై పెడతాం, ఇక్కడ మధ్యస్థంగా అయితే మీడియం, తక్కువ ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే లో అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ డొమైన్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డొమైన్ ఏంటిది, ఇక్కడ ఇది డొమైన్ 3 కదా, డొమైన్ 4. ఈ డొమైన్ 4లో మనకి చూడండి, మేనేజింగ్ టీచర్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, మనకి ఉపాధ్యాయుల పర్ఫార్మెన్స్ అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. న్యూ టీచర్స్కి ఓరియంటేషన్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరగకపోతే ఎక్కువ కావాలి లేదా మధ్యస్థంగా కావాలా, తక్కువ సరిపోతుందా, అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కానీ పర్ఫార్మెన్స్ గోల్స్ కానీ మన టీచర్స్కి అసైన్ చేస్తున్నామా లేదా, ఏ విధంగా ఉన్నాయి. కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్కి అంటే మన అకాడమిక్ క్యాలెండర్ కానీ ఈ సిలబస్ పరంగా మనకి చేంజ్ అవుతుంది కదా ఇప్పటికప్పుడు కరికులం, దాని పరంగా మనకి టీచర్స్ రెడీగా ఉన్నారా లేదా, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటున్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత మానిటరింగ్, టీచర్స్ పర్ఫార్మెన్స్ అనేది మానిటరింగ్ జరుగుతుందా లేదా. తర్వాత టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ప్రతిదీ మనం లెవెల్స్ సెలెక్ట్ చేసుకోవటమే, ఏరియా ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవటమే, ప్రయారిటైజ్ చేయాలి. లో అయితే లో, మీడియం అయితే మీడియం, హై అయితే హై. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ డొమైన్ మీదకే వెళ్ళాలి. ఈ నెక్స్ట్ డొమైన్ మీదకి నెక్స్ట్ డొమైన్ ఏంటది, డొమైన్ 5. ఈ డొమైన్ 5లో ఏముంటుంది, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, బిల్డింగ్ విజన్ అండ్ సెట్టింగ్ డైరెక్షన్, నాయకత్వానికి విజన్ ఉందా అనేది మనం ఆ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లీడింగ్ చేంజ్ అండ్ ఇంప్రూవ్మెంట్, లీడింగ్ టీచింగ్ లెర్నింగ్, తర్వాత లీడింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్, ఇవన్నీ లెవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ డొమైన్ మీద వెళ్ళాలి. నెక్స్ట్ డొమైన్లో డొమైన్ 6, ఇక్కడ డొమైన్ 6లోకి వచ్చేసరికి ఇన్క్లూజను, తర్వాత హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ అకాడమిక్ ఏరియా కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది, ఏ అకాడమిక్కి సంబంధించి అనేది. ఇన్క్లూజివ్ కల్చర్, కలుపుగోలేతనం ఎలా ఉంది. తర్వాత చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇంక్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళని మనం కలుపుకుని మన వాళ్ళని లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్లో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది, ఫిజికల్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, సైకలాజికల్ సేఫ్టీ ఏ విధంగా, హెల్త్ అండ్ హైజీన్లో ఏ విధంగా ఉంటుంది. హెల్త్ అండ్ హైజీన్లో మనకి ఎక్కువ ఇంప్రూవ్మెంటే కావాలనుకుంటే హై, తక్కువ అనుకుంటే లో, మీడియంగా కావాలి ఇంప్రూవ్మెంట్ అంటే మీడియం. ఇది ప్రతి డొమైన్లో లెవెల్స్, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సేమ్ అనమాట. ఇక్కడ మనకి తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ డొమైన్లోకి ఎంటర్ కావాలి. ఇక లాస్ట్ డొమైన్ 6 ఇన్ఫో, ఇది ప్రొడక్టివ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. మనకి ఎస్ఎంసి కానీ తర్వాత స్కూల్ ఇంప్రూవ్మెంట్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నామా లేదా, కమ్యూనిటీలో మనం పార్టిసిపేట్ చేస్తున్నామా. కమ్యూనిటీ అంటే మనకి పాఠశాలకు సంబంధించి పేరెంట్స్ వీళ్ళందరూ, లోకల్స్ ఇవన్నీ వీళ్ళందరూ కమ్యూనిటీ వస్తారు. వాళ్ళకి సంబంధించి మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్ఎంసి, మనకి ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం. స్కూల్ ఇంప్రూవ్మెంట్లో పాత్ర ఎలా ఉంటుంది. తర్వాత స్కూలు కమ్యూనిటీ లింకేజ్ ఎలా ఉంటుంది మన పాఠశాల. అదేవిధంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ అంటే తల్లిదండ్రులు నథింగ్ బట్ సమాజము, ఎలా లింకేజ్ ఉంటుంది. కమ్యూనిటీ అనేది ఒక లెర్నింగ్ రీసోర్స్గా తీసుకుంటున్నామా లేదా. ఎంపవరింగ్ కమ్యూనిటీలో మన హక్కులు కానీ సాధనలు కానీ వాటికి మనం ఏ విధంగా
మనకి తోడ్పాటు అవుతున్నాం అనేది ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక నెక్స్ట్ లాస్ట్దైనా మనకేంటి లాస్ట్ది యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఉంటుంది. ప్రతి డొమైన్లో మనకి చూడండి ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, మనకి ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏది అనేది డొమైన్ 1లో, డొమైన్ 1 ఏంటి, డొమైన్ 3, 2, 3, 4, 5, 6, 7 ఏంటి అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాంగా. వాటిలో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏ ఏరియా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ప్రపోజ్డ్ యాక్షన్, ఆ ఏరియా ఇంప్రూవ్ చేసుకుంటానికి ఏ యాక్షన్ మనం ప్రపోజ్ చేస్తున్నాం అంటే చర్యలు, తీసుకుంటున్న చర్యలు. సపోర్టెడ్ నీడ్, మనకి ఏ సపోర్ట్ కావాలి. తర్వాత యాక్షన్ టేకెన్, మనం తీసుకున్న యాక్షన్ ఏంటి. ఈ విధంగా ప్రతి 7 డొమైన్లకి మనం రైట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం మ్యాక్సిమం 15 వర్డ్స్ మనం రాయాలి, ఎంటర్ చేయాలి. మనకి ఇది ముందే మనం ఎంటర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఏరియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ 1లో స్కూల్ గ్రౌండ్ అండ్ కిచెన్ రూము ఇంప్రూవ్ చేయాలని నేను రాశాను. ఇక్కడ దానికి ప్రపోజ్డ్ యాక్షన్ ఏం రాశాను నేను, డిస్కషన్స్ విత్ ఎస్ఎంసి కమ్యూనిటీ అండ్ గివెన్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇన్ ది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎస్ఎంసిలో కమ్యూనిటీలో నేను డిస్కస్ చేశాను. సపోర్ట్ ఏమి కావాలి, ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ గ్రాంట్స్ కావాలి, గ్రాంట్స్ శాంక్షన్ చేయవలసి ఉంటుంది. యాక్షన్ టేకెన్, ప్రపోజ్డ్ ఇన్ యూడేస్ అండ్ డిస్కస్డ్ విత్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ కమిటీ మెంబర్స్. మనకి యూడేస్లో యూడేస్ యాక్షన్ ప్లాన్లో మనం ప్రపోజ్ చేసాం. అదేవిధంగా పేరెంట్ మీటింగ్తో మనం డిస్కస్ చేసాం. ఈ విధంగా మనకి అన్ని డొమైన్లకు మనకు సంబంధించి ఏ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ మనకు ఒకే డొమైన్లో మనకి ఎక్కువ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట, రకరకాలు. ఇట్లా అన్ని డొమైన్లో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటి, దానికి మనం ప్రపోజ్డ్ యాక్షన్ ఏం చేసాం, ఏం యాక్షన్ మనం ప్రపోజ్ చేసాం, సపోర్ట్ ఏం కావాలి, మనం ఇప్పుడు వరకు తీసుకునే యాక్షన్ ఏంటి అనేది ఇలా మనం తయారు చేసుకుని మనం ఆన్లైన్లో ఇక్కడ మనం టైప్ చేసి ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ డీటెయిల్స్ మొత్తం మనం యాక్షన్ టేకిన్ మొత్తం ఇక్కడ ఈ యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ మొత్తం ఇంగ్లీష్లోనే మనం టైప్ చేయవలసి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. అక్కడ యాక్సెప్ట్ చేయాలి, టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ రాగానే మనకి కింద ఫైనల్ సబ్మిట్ అని వస్తుంది. అంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత యాక్షన్ టేకెన్ కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ కనపడుతుంది అనమాట. అప్పుడు మనం ఫైనల్ సబ్మిట్ అన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన పాఠశాలకు సంబంధించి శాలసిద్ధి డేటా మొత్తం స్కూల్ ఎవాల్యుయేషన్ డాష్ బోర్డ్లో అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం రిపోర్ట్ని అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మన పాఠశాలకు సంబంధించి శాలసిద్ధి డేటా మొత్తం కంప్లీట్ చేయవచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం మనం డేటా షీట్ అనేది ముందే రాసి పెట్టుకుంటే ఎటువంటి డౌట్స్ రావు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.